హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. ఈరోజు బక్రీద్ స్పెషల్ రవ్వ కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో 1.5 లీటర్ పాలని యాడ్ చేసుకుందాము. ఇలా పాలు మరిగేలోపు ఒక బౌల్ని పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1.5 లీటర్కి 1.5 కప్ రవ్వని తీసుకోవాలి. రవ్వని తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పక్కన పాలు పొంగుతూ ఉన్నాయి. ఈ పాలు పొంగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా ఉండాలి. 15 మినిట్స్ అలా సిమ్లో మరుగుతూ ఉండాలి. ఈ పాలు చూసారా, చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి గరిటె పెట్టుకొని కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరుగుతూ ఉన్నాయి. ఈలోపు షుగర్ని, యాలకుల్ని పౌడర్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ని పౌడర్ని నేను యాడ్ చేసుకున్నాను. యాలకుల పౌడర్, దీన్ని ఇలాచీ పౌడర్ కూడా అంటారు. ఈ ఇలాచీ పౌడర్ని వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకుంటూ సిమ్లో ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తయారవ్వాలి. ఈ రవ్వ అనేది ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఈ రవ్వ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ మరిగే పాలలో ఈ రవ్వని ఈ పాలలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇది కొద్దిగా మరిగిన తర్వాత 1.5 లీటర్కి 4 కప్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు. మీకు సరిపడినంత స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 లీటర్కి 4 కప్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నేను బాదం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. బాదాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని ఇలా ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకుని
కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కీర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈరోజు బక్రీద్ స్పెషల్ రవ్వ కీర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. బక్రీద్ స్పెషల్ రవ్వ కీర్. సో ఈ రవ్వ కీర్ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ SM Stars.